వైఎస్సీపీ పార్టీని అణచివేయాలన్న ఒక దృక్పథంతో గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటే గుర్తుంచుకోవాలి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక వరం లాంటి వ్యక్తి, ఒక శక్తి స్వరూపుడు. ఆయన ప్రజల పక్షాన నిరంతరం పోరాడే శ్రమజీవి. ఆయన యొక్క నాయకత్వంలో మేము 2 పర్యాయాలలో ఎలక్షన్లకు పోయినప్పటికీ కూడా ఏ రోజు పూర్తి స్థాయి మెజార్టీని కనబర్చినామే తప్ప 1%, 2%తో ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత చూసినామే తప్ప మేము ఎప్పుడూ కూడా భారీ స్థాయిలో ఓటమిని కూడగట్టుకున్న పార్టీ మాది కాదు. వైసీపీ పార్టీ ప్రజాదరణ ఉన్నది. రాబోయే రోజుల్లో ప్రజలంతా ఉద్యమించి ఈ ఉద్యమం ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ ఈ కూటమి ప్రభుత్వం భూస్థాపితం చేసే రోజులు తొందరపడ్డాయనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. జై జగన్. ఈరోజు మన కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాను. అయ్యా కూటమి ప్రభుత్వాలారా, ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఒకటే, ఈ కరోనా టైంలో కనిపించిన వ్యక్తులందరూ ఈరోజు అధికార పార్టీ అధికారం వచ్చిందనేసి కరోనా టైంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయని విధంగా చేసిన నాయకుడు ఎవరంటే మన ప్రియతమ నాయకుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అలాంటి నాయకుడికి ఎన్ని బ్రాండ్లు ఉన్నాయో నిక్కర్ మాఫియా ఏమనో తెలియదు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక అరెస్ట్ అనడో లేకుండా ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. అదేవిధంగా మా యువ నాయకుడు మోహిత్ రెడ్డి గారిని కూడా ఈ కేసులో ఇరికిచ్చున్నారంటే మా చెన్నై నియోజకవర్గం ప్రజలందరూ కూడా కన్నీరు పవర్తను బాధపడుతున్నాం. ఇంత ఘోరమైన ఈ ప్రభుత్వాన్ని తొందరలోనే కూల్చివేయడం జరుగుతుంది. నిజంగా కూడా మన చంద్రగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం నిజంగా కూడా అప్రజాస్వామికము. నిజంగా కూడా మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు లిక్విడ్ అంటేనే చాలా దూరంగా ఉంటారు. ఆల్రెడీ అతను కూడా మీడియాలో చెప్పారు. అతని కుటుంబ సభ్యులను కూడా ఇతను కోల్పోయారు. అతను ఎప్పుడు కానీ మద్యాన్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసింది లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతన్ని ఏదో విధంగా అణిచివేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిజంగా కూడా నిన్న ఎటువంటి నోటీసులు కానీ ఇవ్వకున్న 41 నోటీసు కానీ ఎటువంటి కానీ ముందస్తు సమాచారం లేకుండానే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయము. మన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ అంటే ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడూ ఉన్నాడు. అదేవిధంగా అతని మీద కాకుండా అతని తనయుడు మోహిత్ రెడ్డి గారి మీద కూడా 39గా చేర్చడం అనేది చాలా బాధాకరమైన విషయం.